సంక్రాంతి వచ్చింది తుమ్మెద అంటాం కదా, అలా సినిమాలు కూడా వచ్చేస్తుంటాయి సంక్రాంతి పండగ అనగానే. మరి తలపతి విజయ్ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది, వారసుడు సినిమా మన ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా మన వాళ్ళే, అంటే మన వంశీ గారు డైరెక్షన్లో అండ్ దిల్ రాజు గారి బ్యానర్లో, అలాగే శ్రీకాంత్ గారు కూడా నటించారనమాట ఈ చిత్రంలో. మరి శ్రీకాంత్ గారు ఇంతకీ ఏ పాత్ర చేశారు? చాలా మంది విలన్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. ఆయన ఏమంటారో చూద్దాం. హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ హ్యాపీ సంక్రాంతి, అలాగే ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు సంక్రాంతితో పాటు సినిమాలకు కూడా చెప్పాలి మేము, ఎందుకంటే అంతే డెఫినెట్గా. ఈ సంక్రాంతి అనేప్పటికీ ఇక మనకి సినిమా ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మంచి సీజన్ ఇది సంక్రాంతి అనేప్పటికీ, అందరూ ఫ్యామిలీలో చక్కగా హ్యాపీగా సినిమాకి వెళ్ళే సీజన్ ఇది. సో ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన 2 తమిళ్ విజయ్ది వారసుడు రిలీజ్ అవుతుంది. కరెక్ట్. సో నేను ఇందాక మెన్షన్ చేసినట్టు విజయ్ గారు ఫస్ట్ టైం తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్నారు. అంటే తమిళ్ అండ్ తెలుగు బైలాంగ్వేజ్ అయినా కూడా తెలుగులో కూడా అంటే మేము తమిళే చెప్పింది, తమిళ్లోనే చెప్పాము మేము. బట్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే యూనివర్సల్ సబ్జెక్ట్స్, మన తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడ కానీ ఎటువంటి దానికైనా కూడా. ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కదా, అన్ని సార్లు ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు మన తెలుగు సినిమా చూసినట్టే ఉంటుంది, అది ఏం తమిళ సినిమాలు డబ్బింగ్ చేసినట్టే ఉండదు. ఎందుకంటే నేను, జయసుధ గారు, చాలామంది దాంట్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే పక్కాగా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎమోషనల్తో కూడుకున్న సబ్జెక్టు. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అందుకే ఏంటంటే ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్గా ఫ్యామిలీ ఫిలిం లాగా వారసుడు అనుకోవచ్చు. సో ఫ్యామిలీస్ అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ, కలిసికట్టుగా చూసే సినిమా వారసుడు సినిమా అంటారు. వారసుడు అన్ని అంటే ఇప్పుడు ఈ వారసుడు సినిమా నేను ఫస్ట్ టైం తమిళ్ చేయడం. ఇది నాకు కొంచెం షాకింగ్ గా ఉంది. నేను సినిమాలు చేసిన మీరు ఫస్ట్ టైం. నాకు ఎప్పుడో వచ్చినాయి ఆఫర్, చాలా మంది అడిగారు కానీ ఎందుకో చేయలేదు. మనం ఇక్కడ బిజీగా ఉండటం వలన సంథింగ్ అట్లా. బట్ నాకు సడన్గా వంశీ ఫోన్ చేశారు, వంశీ పైడిపల్లి ఫోన్ చేసి, నా ఇట్లా ఉంది బ్రదర్స్ క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. అంటే 3 బ్రదర్స్, ఇట్లా నేను పెద్ద బ్రదర్ని, సెకండ్ కిక్షాము, థర్డ్ విజయ్, చిన్నాడు విజయ్. ఈ 3 ఇదన్నమాట. ఆ సబ్జెక్ట్ కూడా ఒక మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం. బ్రదర్స్ మధ్య క్లాష్లు, బ్రదర్స్ని ఒకళ్ళు నేను వారసుడు అంటే నేను ఇది, నువ్వేంటి నువ్వు ఇప్పుడు వచ్చి, ఈ టైప్లో కొంచెం ఆ టైప్ ఆఫ్ సంక్రాంతి టైప్ ఫ్లేవర్ అనుకోవచ్చు. అంటే సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ గురించి కాదు, సంక్రాంతి సినిమా గురించి. నేను చేసినప్పుడు వెంకటేశ్వర సంక్రాంతి అంటే ఫ్యామిలీ, దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా సబ్జెక్ట్స్లో. బట్ టోటల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, చక్కగా అందరూ కలిసి చూసే సినిమా అవుతుంది. ఎందుకంటే నాకు ఇది చేసేప్పుడు మళ్ళీ పాత గుర్తొచ్చినాయి. మొన్నేమో అఖండ చేయడం, ఫుల్ అవుట్ అండ్ అవుట్ విలన్గా. ఎందుకంటే ఇదింటిలో వంశీ పైడిపల్లి విజయ్కి చెప్పాడంట, ఇట్లా శ్రీకాంత్ని అనుకుంటున్నాను అంటే. నా అంతకుముందు సినిమాలు తెలుసు, ఎందుకంటే నా సినిమాలు డబ్ చేశాడు అతను, కొన్ని అతని సినిమాలు నేను చేయడం. నా పెళ్లి సందడి అతనే చేశాడు తమిళ్లో. అప్పుడు పెళ్లి సందడి ఆయన చేశాడు, అక్కడ రీమేక్ చేయడం జరిగింది, తను అక్కడ చేయడం జరిగింది. సో అలా తెలుసు నాకు ఎట్లా. కానీ అఖండ చూశాడంట, అఖండ చూసి శ్రీకాంత్ ఏంటి ఇంత లావు, ఏంటి విచిత్రం, మనకు బ్రదర్ అంటే మరీ పెద్దోడైపోతాడేమో అది ఇది అన్నాడంట. లేదండి, లేదు ఆ గెటప్ అటువంటిది చూడండి అని చెప్పేసి నా రీసెంట్ ఫోటోలు అన్నీ పంపితే ఇంకా బాగానే ఉన్నాడు అని. సరే పెట్టేయండి శ్రీకాంత్ అన్నారు. అఖండాలో ఆ బాడీ అదంతా అక్కడ దాంట్లో ఉండి బియర్డ్ ఉండి విచిత్రంగా ఉంటాం కదా, అది అనుకుని ఇంకా అట్లా అనుకున్నాను అనమాట. అంటే అలా ఓకే అన్న తర్వాత నా దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పారు, ఇట్లా సబ్జెక్ట్ ఇట్లా ఉంటుంది. సరే ఫస్ట్ తమిళ్, అందుట్లో విజయ్, అక్కడ విజయ్తో ఫస్ట్ టైం అనేపాటికి దళపతి విజయ్ అనేపాటికి ఇంకా నాకు సరే ఓకే చేద్దాం సరదాగా తమిళ్ కూడా అని. తమిళ్లోనే డైలాగులు మేము చెప్పడం వితౌట్ ప్రాంప్టింగ్, తమిళ్ నేర్చుకుని. అంటే తమిళ్ వస్తుంది బట్ ఫ్లూయెంట్గా రాదు, ఏది వాళ్ళు మాట్లాడినట్లు రాదు, మనం మేనేజ్ చేసేస్తాం తమిళ్. ఎందుకంటే అక్కడ మెడ్రాస్లో ఉండొచ్చాం కాబట్టి అలా కొంచెం మేనేజ్ చేసేస్తాం, నో ప్రాబ్లం తమిళ్. అందుకే అలా చేయడం జరిగింది ఆ సినిమా. రైట్. అండ్ చాలా వరకు అంటే యూట్యూబ్స్ వచ్చిన తర్వాత గెస్ట్ చేయడం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అసలు స్టోరీ ఏంటి, శ్రీకాంత్ గారు వెళ్ళి విజయ్తో చేస్తున్నారంటే సంథింగ్ ఏదో అఖండ తర్వాత చేస్తున్నారు కాబట్టి అందరూ అనుకుంటున్నారు విలన్. మళ్ళీ మీరు అలాంటి బాడీతో అలాంటి విలనిజంతో ఏమన్నా ఫైట్లు ఉంటాయి, సీక్వెన్స్లు ఉంటాయి మీ ఇద్దరి మధ్య, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసి విలన్గా మారిన శ్రీకాంత్, విజయ్తో చేయబోతున్న శ్రీకాంత్ మళ్ళీ
ఇంకొకసారి తమిళ లేదు నీకు అట్లా ఫైట్స్ కానీ ఫైట్స్ ఉంటాయి కానీ విజయ్కి ఉంటాయి, బట్ నాకు ఆయనకి మాటల యుద్ధం ఉంటుంది. ఓ ఇది ఫ్యామిలీ గొడవలు. ఫ్యామిలీ గొడవలు ఉంటాయి. ఫ్యామిలీ గొడవలు దాన్ని ఓవర్కమ్ చేసి అతను మరి హీరో అనేబట్టి హీరో కాబట్టి అది ఎలా దాన్ని చేసుకుని వారసుడు ఎలా అయ్యాడు, వారసుడు ఆయన్నే మేము అందరూ ఎంత సపోర్ట్ చేసాం, ఎవరు మమ్మల్ని మోసం చేశారు ఏంటి ఇది అంతా అంటే ఇది పక్కా ఒక మదర్ సెంటిమెంట్. అంటే చిన్నప్పటి నుంచి జయసుధ గారు ఎక్స్ట్రాడినరీ చేసి జయసుధ గారు, అలాగే శరత్ కుమార్ గారు ఫాదర్గా, మా ఫాదర్గా శరత్ కుమార్ అని జయసుధ గారు అమ్మ. ఒక మదర్ సెంటిమెంట్ కానీ మదరు ఎంత స్ట్రగుల్ అవుతుంది, ఒక బాబుని ఒక దూరం చేసుకుంటే కొన్ని సంవత్సరాలు ఎలా ఎలా తన ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ అన్నీ అంటే ఒరిజినల్ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అంటే బిజీ లైఫ్లో ఒకరికొకరిని పట్టించుకోకుండా, వైఫ్ని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఎవరి దారి ఆడేది. అంతే కదా. ఈరోజు ఒక భోజనం కలిసి చేయాలన్నా కూడా టైం లేని పరిస్థితి. ఏదో నామకవాస్తిగా తిన్నామా వెళ్ళిపోయామా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే అన్నీ చూపించారు. ఇట్లా జరుగుతుంది, ఒరిజినల్గా జరుగుతుంది, ఎలా ఏంటి అనేది మొత్తం ఈ సినిమాలో అలా ఉంటాయి అంత సరదాగా. అలా చూస్తూ హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్ టచ్ చేస్తూ ఈ సినిమా ఉంటుంది మొత్తం అంతా. ఇది పక్కాగా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఎందుకంటే విజయ్ కూడా కొత్తగా ఉంటుంది. తలపతి అతను విజయ్కి ఏంటంటే ఇంతవరకు అన్ని మాస్ సినిమాలు అవి చేసుకుంటూ వచ్చాడు. బిగినింగ్లో లవ్ సబ్జెక్ట్స్ అన్నీ చేసుకొచ్చారు. ఈ మధ్యలో అసలు టచ్ చేయలేదు. అతను కూడా ఒక ఫ్యామిలీ చేయాలని ఒక కోరికతో ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే వంశీ పైడిపల్లి వెళ్ళి చెప్పారో, దిల్ రాజు గారు వెళ్ళి చెప్పారో, ఇమ్మీడియట్గా ఓకే చేసేసి చేసిన సినిమా ఇది యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు. అండ్ మనం కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. బికాజ్ విజయ్ మన వాళ్ళందరికీ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ లైక్ ఆ లైన్స్ అనేవి లేవు, ఆ బార్డర్స్ అనేవి లేవు, అయిపోయింది బార్డర్స్. ఇప్పుడు ఇదివరకు మన పాతకాలంలో తీసుకుంటే రామారావు గారు కానీ వీళ్ళు అక్కడ అప్పుడు సావిత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా తమిళ్లో చేసేవాళ్ళు, తెలుగులో చేసేవాళ్ళు, కన్నడలో చేసేవాళ్ళు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా లాగా అయిపోయింది. ప్రతి సినిమా డబ్ చేసేసి దాన్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు మనం త్రిబుల్ ఆర్ తీసుకోండి, తమిళ్ కానీ కన్నడ కానీ హిందీ కానీ అన్ని ఆల్ లాంగ్వేజెస్లో వెళ్ళి బ్లాక్ బస్టర్లు కొట్టేసింది. పుష్ప కూడా అంతే సేమ్. రీసెంట్ కన్నడ ఇండస్ట్రీ నుంచి మరి కాంతారా సినిమా ఏంటి అంతే. సినిమా బాగుంటే ప్రేక్షకులు వీళ్ళు మనవాళ్ళు కాదు మనవాళ్ళు అనేది అలా ఉండదు. డెఫినెట్గా అందరిని ఆదరిస్తారు. డెఫినెట్గా విజయ్ కొంచెం ఇక్కడ కూడా చాలామంది విజయ్ సినిమాలు రిలీజ్ అయ్యేంత ముందు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో డెఫినెట్గా అక్కడైతే ఇంకా ప్రపంచమే. తమిళనాడులో అయితే కనుక డెఫినెట్గా ఈ సినిమా ఒక ప్రపంచం సృష్టించింది. ఎందుకంటే చేసిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, అందరూ తెలుగు టచ్ ఉంది. తెలుగు టాలీవుడ్ శరత్ కుమార్ తెలుసు, జయసుధ గారు తెలుసు, కిక్షామ్ తెలుసు, నేను, ప్రభు గారు, ఖుష్బు, ఇలా రష్మిక మందన అమ్మాయి తను హీరోయిన్, సాంగ్ సూపర్ హిట్, తమన్ను మ్యూజిక్. అంటే అంత తెలుగులాగా మీరు చూస్తే అసలు మీరు ఈ తెలుగులోనే మొత్తం చేశారనే ఫీలింగ్లోనే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ టూ లాంగ్వేజెస్ మనోళ్ళే కదా అంతా. కరెక్ట్. తెలుగు ప్రొడ్యూసరు, తెలుగు డైరెక్టరు, వంశీ పైడిపల్లి గారు అచ్చమైన తెలుగు డైరెక్టర్ అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన క్లారిటీ అండి ఇంపార్టెంట్. అతనికి ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. ఏ చిన్న విషయంలో కూడా అసలు కాంప్రమైజేషన్ ఉండదు. ఏ సెట్లో కానీ ఎక్కడన్నా ఏదన్నా కూడా పర్టికులర్ నెక్స్ట్ షాట్లో కూడా అక్కడే ఉండాలి. అది అంత పర్టికులర్గా చూస్తారు. నేను ఇంతవరకు అట్లాంటి డైరెక్టర్ నేను చూడలేదు నా సినీ కెరియర్లో. ఇట్స్ వెరీ పర్ఫెక్షన్గా ప్రతిదీ పర్ఫెక్షన్ కావాలి అని చూస్తూ ఉంటున్నాను. టైం పట్టినా కూడా ఆ పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఒక పర్ఫెక్ట్గా ఉండాలి అని చూసే వాళ్ళు ఉంటే వంశీ గారు అండ్ దిల్ రాజు గారు కూడా వెరీ పర్టికులర్ అబౌట్ ఫిల్మ్. ఆడియన్స్ కి ఏం నచ్చుతుంది, హీ నోస్. నేను వంశీతో ఫస్ట్ టైం, ఈ ప్రొడక్షన్లో ఫస్ట్ టైం, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నా. అది తమిళ్లో ఫస్ట్ టైం, వంశీ గారితో ఫస్ట్ టైం, దిల్ రాజు గారితో ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు శంకర్ ఫిల్మ్ కూడా నేను ఉన్నాను దాంట్లో, రామ్ చరణ్ దాంట్లో. లవ్లీ. అది చాలా పెద్ద గ్యాట్. అది ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ ఫిల్మ్ లెక్క రాకు. ఇప్పుడు అంటే 2023 అంతా మీదే అన్నమాట. అయితే చేసుకుంటూ వెళ్తున్నాయి, ఏముంటుంది సరదాగా అలా హ్యాపీగా వెళ్తూ ఉంటాం. సో నాకు రాజుగారిని చూస్తే నేను అనుకున్నాను, అంటే అంత ముందు రాజుగారు అనేప్పటికీ అన్ని పర్టికులర్గా ఉంటుంది, ప్లానింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్కి ఏం కావాలన్నా ఇది ఎందుకు అని అడగడం నేను చూశాను. ఎంత ఖర్చు అయినా ఎంత ఇదైనా సరే ఇక దానికి వెనకడ్డు అనమాట. ఎందుకంటే ఆ వాల్యూ, ఆ ప్రొడక్షన్, ఇప్పుడు హీరో వాల్యూ కానీ వంశీ తీసే విధానం కానీ ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలన్నా కూడా
ఇంతవరకు ఇది ఎందుకు అని కూడా అడగలేదు వచ్చిన. నేను అడిగాను రాజు గారు ఏంటి బడ్జెట్ మామూలుగా అవట్లేదు ఏంటని. నేను ఊరిని నాకు భయపడి అనేవాడు నేను. శ్రీ అంతే జరుగుతూ ఉంటాయి, మనం ఏం చేయలేము, వాళ్ళు ఇక అది వెళ్తూ ఉంటుంది, ఖర్చు పెట్టాలి తప్పదు. మన రాజుగారికి తెలిసిందే ఆయన సినిమాలు అన్నీ కూడా ఒక చాలా హై బడ్జెట్లో ఉంటాయి, కొన్ని కొన్ని చక్కటి లో బడ్జెట్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పెద్ద సినిమాలు పెద్ద రేంజ్లో ఉంటాయి, చిన్న సినిమాలు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకెళ్లే విధానం దిల్ రాజు గారిది. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో, నేను ఫస్ట్ టైం కాబట్టి నేను కొన్ని అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. డైరెక్టర్ ఏం కావాలితే అది. ఎంత ఖర్చు పెట్టారంటే ఇంక మనం చెప్పకూడదు, అంత అంత ఇది అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా. సెట్స్ విషయంలో కానీ అసలు ఈ సినిమాకి ఏమనుకుంటారు జనరల్గా అనేప్పటికీ, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్కి ఇంత అవుతుందా అని అనుకుంటారు కదా. ప్రతిదీ బ్యూటిఫుల్ హౌస్ అండ్ హౌస్ ఎలా ఉంటుంది లోపల, ఒక రిచ్ హౌస్ ఎలా ఉంటుంది, ఆ రిచ్ మ్యాన్ కార్లు ఎలా ఉంటాయి, వాళ్ళ హెలికాప్టర్స్ ఏంటి, వాళ్ళు ఇదేంటి, వాళ్ళ గన్స్, ఇవి అయితే అసలు మామూలుగా కాదు. ఆ రిచ్నెస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఎస్పెషల్లీ వాళ్ళు ఏడీ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి వంశీ దగ్గర, సూపర్ అనమాట. అసలు డ్రెస్సుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పర్టికులర్ పొద్దున్న కనేవాడికి ఎవరి డ్రెస్సులు వాళ్ళకి పట్ట షేడ్ అయిపోయి వచ్చేస్తారు. ఫస్ట్ డిజైనింగ్ అంత డిజైన్స్ సెలెక్ట్ చేసేసుకొని వీళ్ళకి ఎలా ఉండాలి, వీళ్ళకి ఎలా ఉండాలి, ఈ కలర్ ఉండాలి అని అంత పర్ఫెక్ట్గా ఓన్లీ బికాస్ ఆఫ్ డైరెక్టర్ మూలానే జరుగుతుంది. అంటే ఆయన చాలా అంత ఖర్చు పెట్టే దిల్ రాజు మూల నాకు జరుగుతుంది. అంతే కదా. అండ్ దిల్ రాజు గారు వంశీ గారు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళిద్దరు చాలా సినిమాలు చేశారు కదా ఆల్రెడీ బ్యానర్లో. అండ్ దాంతో పాటు అఖండాకి సౌండ్ బాక్స్ పగలగొట్టేసిన తమన్ గారు, దీనికి కూడా ఇప్పటికే రంజితమే మామూలుగా వెళ్ళట్లేదు అసలు. చాలా పెద్ద హిట్ అది. మేము మొన్న అక్కడ ఆడియో చేసాము అక్కడ, అసలు పూనకాలు వచ్చేసినట్టు ఉన్నారు అక్కడ జనం అంతా. ఈ సినిమాకి అతను కనపడంగానే అంత క్రేజ్ ఏంటి నాకు అసలు భయంకరం క్రేజ్ ఉంది, భయంకరం క్రేజ్ ఉంది. అమ్మో ఏంటి ఇంత క్రేజ్ నాకు తెలియదు. మనకు తమిళ్ అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏదో మాకు ఉన్నప్పుడు క్రికెట్ ఆడుకున్నప్పుడు కొంతమంది పరిచయాలు అంతే తప్పితే జనరల్గా అక్కడికి వెళ్ళి మనం సినిమాలు చూసింది లేదు, ఆడియో ఫంక్షన్కి వెళ్ళింది లేదు. కానీ మొన్న చూస్తే ఆ క్రేజ్ చూస్తే నిజంగా మన హీరోలు ఎలా ఉన్నారో అంత గుర్తొచ్చేసింది నాకు. లైక్ అంటే విజయ్లో ఉన్న ప్లస్ ఏంటి అంటే చాలా ఫస్ట్ నుంచి స్ట్రగుల్ అవుతూ రావడం ఒకటి, అండ్ ఒక కామన్ మ్యాన్ కూడా హీరో అవ్వచ్చు. చాలా సింపుల్గా ఉంటాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు. పొద్దున్న 6 వస్తే మధ్యాహ్నం కరెక్ట్గా సెల్ ఫోన్ వాడవు, సెట్లో సెల్ ఫోన్లు ఉండవు. పొద్దున్న 9 o'clock అంటే 9 o'clock వస్తాడు, కరెక్ట్గా 1 o'clock వరకు సెట్ వదిలి క్యారవాన్కి వెళ్ళడం. మాకు అనవసరంగా ఈ అలవాటు అయిపోతే టెన్షన్గా ఉంది ఆయన చూసి. మన వల్ల కాదు కదట, క్యాప్ ఉంటే సరదాగా ఇలా అటు ఇటు తిరుగుతాడు, ఒకేసారి కూర్చోవాలి కష్టం. మళ్ళీ కరెక్ట్గా వస్తాడు, వచ్చిన తర్వాత ఈవినింగ్ 6 o'clock వెళ్ళిపోతాడు. ఓకే. అండ్ మీకేమనిపించింది, బికాజ్ ఆ క్రేజ్ని చూసారు అండ్ దాంతోపాటు ఆయన యాక్ట్ చేసేటప్పుడు ఆ గ్రేస్ని చూసారు, ఆడియో ఫంక్షన్లో ఆయన్ని ఎంత అడ్మైర్ చేస్తారో జనాలు చూసారు. అంటే ఒకటి నేను నిజంగా అంటే విజయ్కి అంత ఉంటుందని చెప్పారు కానీ కళ్ళారుగా చూశాను నేను. సేమ్ మన పెద్ద హీరోలు ఎవరు వస్తే ఎలా ఉంటుందో అలాగే సేమ్ అక్కడ కూడా మనకి ఎంత, మనకి పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి గారు కానీ, ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, వీళ్ళందరూ ఎలా ఉంటుంది ఆడియో ఫంక్షన్ అలాగే సేమ్. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అది అక్కడ. మనాళ్ళకి ఎంత క్రేజ్ అక్కడ కూడా అతనికి, అలాగే అజిత్కి కూడా బాగా క్రేజ్ ఉందంట అక్కడ. ఇద్దరికి మంచి క్రేజ్ ఉంది. అంటే వాళ్ళు ఎవరైనా కష్టపడి ఆ రేంజ్కి వచ్చారంటే వాళ్ళు ఏదో విషయం లేకపోతే రారు కదా. యాక్టింగ్ వైజ్ అడిగాను నేను యాక్చువల్లీ, ఆయన చేస్తుంటే పర్ఫార్మెన్స్ లైక్ చాలా ఈజీతో పర్ఫార్మ్, ఆయన చాలా ఈజీ అంటే నోట్లోంచి మాట వస్తుంది రాదు అన్నట్టు ఉంటుంది. డైలాగ్ చెప్పేటప్పుడు అంటుంటాడు. అంటే తమిళ్ లాంగ్వేజ్ మనం కొంచెం లౌడ్లో చెప్తూ ఉంటాం, అతను కొంచెం స్లోలో చెప్తూ ఉంటాడు అనమాట. కొంచెం డిఫరెన్స్ చాలా బాగుంటుంది. అతను ఫర్ సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు అతను. విజయ్ అనే సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. సో యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అన్ పర్సన్గా, సో యాక్టర్గా ఈజ్ సూపర్, పర్సన్గా సూపర్ నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నన్ను ఇంకా అన్న అంట ఏది సినిమాలలాగానే నన్ను అన్న అని పిలుస్తూ ఉంటాడు. చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు అనమాట ఆర్టిస్టులు అన్నీ కూడా జనరల్గా. అందుట్లో మన తెలుగు నుంచి వచ్చారనే వాటికి ఇంకా అఫెక్షన్ ఎక్కువ ఆయనకి. ఎందుకంటే ఈ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళన్నీ చూసుంటారు, అన్ని సినిమాలు చూస్తారు. తెలుగు వాళ్ళు మన వాళ్ళంటే కూడా రెస్పెక్ట్ ఎక్కువ, ఆ ఇదిలోనే మాట్లాడతారు వాళ్ళు. చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అంతా.
అండ్ నిజంగా అందుకేనేమో మేబీ ఆ మంచితనం వల్ల ఇక్కడ ప్రేక్షకులకు కూడా తను స్ట్రైట్ ఫిలిం చేయకపోయినాయి వాళ్ళ వరకు. తన ఫిలిం తుపాకీ రిలీజ్ అయినప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది అది. అండ్ రీసెంట్గా బీస్ట్ రిలీజ్ అయినప్పుడు అది అమేజింగ్గా ఆడడం జరిగింది. అంటే విజయ్ సినిమాలు మనం కూడా తెలుగులో కూడా బ్రహ్మరథం పడుతున్నాం. ఎక్కువ అన్ని మన స్టైల్ ఆఫ్ ఎక్కువ ఉంటాయి అతని సినిమాలు. ఎక్కువ ఇప్పుడు కొంతమంది చేస్తారు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు, అటువంటిది ఉండదు. యాజ్ సింపుల్గా వెళ్తారు, చిన్న కమర్షియల్ పెట్టుకుని నీట్గా అన్ని లాంగ్వేజ్లకు ఉపయోగపడేలాగానే ఉంటాయి సినిమాలు చూస్తుంటే. అంటే నేటివిటీ ఎక్కువ హెవీ నేటివిటీకి వెళ్ళడు అతను. నీ ఒరిజినల్ మన అన్ని మిక్స్ అయి ఉంటాయి, మన హ్యూమన్ ఎమోషన్స్ కానీ అన్ని అట్లా వెళ్తాయి. రైట్. సో శంభు ఓన్లీ పాట కోసమే కనిపిస్తారా లేకపోతే? లేదు, అంతే, శంభు ఓన్లీ పాటే. ఓకే. కానీ చేయడం కూడా గ్రేట్ కదా. వచ్చి ఒక సాంగ్ డ్యాన్స్ చేసి సాంగ్ పాడడం కూడా విజయ్ గురించే. అంతే, విజయ్ గురించేలే. ఆయన కూడా అడగల వెళ్ళి ఇట్లా విజయ్ ఇట్లా సాంగ్ పాడాలంటే అయ్యో విజయ్ అన్నకి అంటే అందరు రెస్పెక్ట్ ఇస్తారు అతనికి. శంభు కూడా మంచి హీరో. విజయ్ శంభు కూడా పెద్ద హీరో, మంచి హీరో. కానీ అందరు రెస్పెక్ట్ ఇస్తారు. విజయ్ అంటే ఏంటో అది రెస్పెక్టబుల్గా ఉంటారు, ఎక్కువ చాలా డీసెంట్గా ఉంటాడు, ఎవరిని విమర్శించడంట, ఒకళ్ళ జోలికి వెళ్ళడం, అది చాలా మంచితనం. అది మంచిది కదా, ఒకళ్ళ జోలికి వెళ్ళకుండా తన పని తాను చూసుకోవడమే కరెక్ట్. అది విజయ్. రైట్. సో మీ రోల్ని మేము వారసుడులో అంటే విజయ్తో కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయా? చాలా కంటిన్యూ మా కాంబినేషన్స్ అన్ని. ఓకే. వారసుడు అంటే బ్రదర్స్ మధ్య, ఫాదర్ మదర్ మధ్య, ఇట్లా మళ్ళీ మా ముగ్గురులో ఒక్కొక్కళ్ళు ఈగోస్. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి ఒకటి కాదు, మూడో వాడికి ఒక ఈగో, నాకు ఒక ఈగో, ఇతనేంటి అనేది ఈయన, అలా టోటల్గా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఒక చక్కటి జర్నీ. అంటే ఒక పెద్ద బిజినెస్ మెన్స్ వాళ్ళ లైఫ్లో ఏం కోల్పోతారు, వాళ్ళు ఎందుకు దీన్ని ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే పాయింట్ కూడా దీంట్లో ఉంటుంది. అదే ఇది కూడా ఉందనుకో, దాని ఇంకా లైఫ్ ఎంత ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఫ్యామిలీని పట్టించుకోవడం మర్చిపోతాడు, ఎమోషన్స్ ఉండవు, ఏముండవు, ఒక ఆర్టిఫిషియల్గా డబ్బు సంపాదనే మనీ అనేది వెళ్ళిపోతారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు. వాళ్ళు అదే ఎంజాయ్మెంట్ లాగా ఫీల్ అవుతాడు. ఒకళ్ళని తొక్కి మనం ఇంకో పైకి వెళ్ళాలి, మనం తొక్కి ఇంకొకళ్ళ పైకి వెళ్ళాలి, ఆ టైప్లో ఆలోచిస్తారు. ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది, అందరూ ఆలోచించే విధంగా కూడా ఉంటుంది. ఈ పండక్కి, ఈ సంక్రాంతికి పక్కా, ఎందుకంటే మన సంక్రాంతి అనేవాటికి ఫ్యామిలీస్ తెలుసు. మా పెళ్లి సందర్భం దగ్గర నుంచి చూస్తున్నాను నేను. జనవరి వచ్చిందంటే ఫ్యామిలీస్ ఇదివరకు అయితే బళ్ళు కొట్టుకొచ్చేవాళ్ళు, ఇప్పుడేమో ఇప్పుడు కూడా అంతే. పండగ అనేవాటికి ఆడియన్స్ డెఫినెట్గా, ఇప్పుడు మనకి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఒక పక్కన, మనవి కూడా అన్నీ డెఫినెట్గా ఎన్ని సినిమాలు వచ్చినా బాగున్న సినిమా డెఫినెట్గా వాళ్ళు ఆదరిస్తారు. రైట్. అండ్ సంక్రాంతి మీరు ఇందాక సంక్రాంతి అంటే ఒకప్పుడు ఈవెన్ నా చిన్నప్పుడు కూడా నేను చూస్తున్నాను అందరూ కలిసి ఉండడం. ఇప్పుడు ఎంతో కొంత కొంచెం తగ్గే ఉంటుంది బేసిక్గా. అవునవును. బికాస్ మీరు ఏదైతే సినిమాలో చూపిస్తున్నారో, మన శతమానం భవతి వచ్చినప్పుడు అవును కదా మనం మిస్ అయిపోతాం, యూఎస్లో వెళ్ళిన వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ని మిస్ అవుతున్నారు అంటే సినిమా త్రూ కూడా నేను చాలా మందిని విన్నాను. ఆ సినిమా చూసిన తర్వాత మేము మా పేరెంట్స్ని చూడడానికి వచ్చాము అనేది కూడా. అంటే ఒక సినిమా అనేది ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఈ ఫిలిం వారసుడు అనే ఫిలిం చూసిన తర్వాత కూడా చాలామంది ఆలోచిస్తారు. అంటే ఓన్లీ ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళే కాదు, ఫ్యామిలీని పట్టించుకోకుండా ఫ్యామిలీ ఎమోషనల్స్ మిస్ అవుతాం చూడండి. ఆ మిస్ అయ్యే వాళ్ళందరూ కూడా దీన్ని కనెక్ట్ అవుతారు సినిమాకి డెఫినెట్గా. బ్యూటిఫుల్ జర్నీ భలే తీసారు, అంటే ఒక పోయం లాగా ఉంటుంది చక్కగా సినిమా. బట్ మీకు ఎక్కడ టైం దొరుకుతుంది చెప్పండి? బట్ మీరైతే ఎప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు అని విన్నాం. నేను అన్ని అటు ఇటు మిక్స్ చేసి కొట్టేస్తూ ఉంటాను. ఇక టైం ఉంటే వాళ్ళతో కొన్ని లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళతో సినిమా అది ఇది బిజీగా. కానీ ఫ్యామిలీకి డెఫినెట్గా స్పెండ్ చేస్తాను నేను ఫ్యామిలీతో 100%. ఇంటికి తప్పితే ఎక్కడికి వెళ్ళను. అదే షూటింగ్ అయిందంటే ఇంట్లోనే, ఇంకా ఇంట్లో కూర్చునే ఫ్రెండ్స్ వచ్చినా ఇంట్లోనే కూర్చుంటాం. మీ ఇంట్లో సంక్రాంతి ఎలా జరుగుతుంటుంది? ఊహగారు ఏం చేస్తుంటారు? వాళ్ళు పిల్లలు కైట్స్ ఎగరేసుకుంటూ అట్లా చేస్తూ ఉంటారు. పండగ వాతావరణం ఇంకంతా ఏ వండుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటారు? పండగలకి ఎక్కువ పనులు ఉంటాయంటారు? నిజంగా చెప్పిన అసలు నాకు ఏం రాదు, పెద్ద హెల్పింగ్ ఏమి ఉండదు. వాళ్ళు రావద్దంటారు నన్ను, లోపలికి వచ్చి చెడగొట్టేద్దామని. అటువంటి ఏముండదు అసలు. హెల్పింగ్ అంటే ఏదైనా తేవాలన్నా గబుకుని ఎవరైనా తెప్పించాలని అటువంటి తెప్పిస్తాం తప్పితే వంట రూమ్లోకి వెళ్ళి వంట వంటలు అవన్నీ ఏంటంటే రావద్దు అసలు. వస్తే నమస్కారం పెట్టేస్తాను, నువ్వు అర్జెంట్ బయటికి వెళ్ళిపోండి. అనవసరంగా ఉప్పు కారాలు ఎక్కువ పడిపోవడం వాళ్ళు నాకు తెలిసి ఒకసారి అనిపిస్తూ ఉంటుంది మనం కూడా చేస్తే
ఒకసారి వస్తుంది కదా, ఒకసారి చేసేద్దాం అది మూడు వస్తూ ఉంటుంది, ఒకసారి ఆఫ్ బేరా అని ఎవరు. సో మీకోసం స్పెషల్ కిచెన్ అరేంజ్ చేసుకోవాల్సింది తప్పదు, ఇంకా అదే ఆ కిచెన్ లోకి అయితే ఎంట్రీ లేదంటున్నారేమో మోహన్ గారు. అండ్ దిల్ రాజు గారితో అసోసియేషన్ లో ఉండింది, అంటే పర్సనల్ గా ఆఫ్ కోర్స్ మనం సినిమా గురించి అంటే మాట్లాడడం రాజు గారితో నాకు ఇప్పుడు కాదు, బిగినింగ్ నుంచి మేమంతా ఇప్పుడు నుంచి ఉన్నవాళ్ళు. బట్ ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది, మీరు ఎందుకు చేయలేదు రాజు? చేయలేదు అంటే మరి ఆయన అడగాలి అది. మీరే అంటే ఒకటి నేను అప్పుడు మొదట హీరోనే కదా, హీరోగా చేసుకుంటూ వచ్చాను కాబట్టి కరెక్ట్. ఆయన దానికి మనకు కనెక్ట్ అవ్వలేదేమో, మరి ఎప్పుడు రాలా. ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా నేను మధ్య చేస్తాననేప్పటికీ డిఫరెంట్ ఇప్పుడు శంకర్ సినిమాలో నన్ను అడగడం జరిగింది, బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది, అది రివీల్ చేయను అప్పుడే, బట్ దాని ప్రమోషన్స్ లో అడుగుదాం దాని చాలా పెద్ద సెటప్ అది అంతా. ఇదేంటంటే టోటల్ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఈ 2 సినిమాలు దిల్రాజు గారు ఇమీడియట్గా రావడం అనేది నిజంగా ఆ బ్యానర్లో నేను అదేనా రాజు గారు ఏంటి ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నాము, ఒక్క సినిమా చేయలేదు మనం, ఇప్పుడు చేస్తున్నాం, హీరోగా ఉన్నప్పుడు మాత్రం ఎందుకు ఇవ్వలేదు నాకు. లేదు శ్రీ, అటువంటి సబ్జెక్టులు ఎక్కడ ఎత్తుతో ఉన్న లోపల ఏదేదో అయిపోయేది. యంగ్స్టర్స్ వచ్చేసారు కొంతమంది, పెద్ద సినిమాలు అంటే పెద్ద అట్లా ఉంటుంది, మనం ఇటు మిడిల్లో ఉన్నాము, అలా అయిపోయింది అంతే. కానీ మీరు స్టోరీ ఏదైతే చెప్పారో దానికి పర్ఫెక్ట్ టైటిల్ అనిపిస్తుంది, వారసుడు. నాకు తెలిసి దాని చుట్టూనే అల్లుకుంటుంది కదా ఇదంతా. ఇప్పుడు నేను విచిత్రం ఏంటంటే బిగినింగ్ లో వారసుడు అని సినిమా చేశారు నాగార్జున గారు, అవును, దాంట్లో ఉన్నాను, దాంట్లో విలన్ నేను. వారసుడికి మీకు చాలా సంబంధం. ఆ వారసుడు చేశాను, ఇప్పుడు ఈ వారసుడు చేస్తాను ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత. సూపర్. సో హ్యాపీ, అంటే విజయ్తో వర్క్ కానీ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. తను బిహేవియర్ కానీ, తను రెస్పెక్ట్ ఇచ్చే విధానం కానీ మన ఆర్టిస్టులందరికీ, అండ్ ఆర్టిస్టులకు ఒకటే కాదు, వెళ్తే లైట్ మొత్తం అందరికీ హాయ్ ఇటు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే రెస్పెక్ట్గా మాట్లాడుతుంటే ఎవరన్నా ఫోటోలు దిగుతాం, ఫోటోలు వేసుకుని దిగడం, అందరికి సపరేట్గా ఒక ఫోటోలు ఇవ్వడం, ఇటువంటివన్నీ ఇట్స్ వెరీ నైస్ పర్సన్. షూటింగ్ అంతా అక్కడే జరిగిందండి, చెన్నైలో? హైదరాబాద్లో ఇక్కడ చాలా మటుకు ఇక్కడే. ఓకే, 60-70% ఇక్కడ జరిగితే అక్కడ ఒక. ఏంటి మరి బిర్యానీ తినిపించారా విజయ్ గారికి వచ్చినప్పుడల్లా? మొత్తం ఇంట్లోంచి తెప్పించాం, వాళ్ళ ఇంట్లో నుంచి ఉలవచారులు అయ్యి అంటే మొత్తం అంతా అందరికీ ఒక ఫుడ్ అనేప్పటికీ ఏమవుతుందంటే అక్కడ వంశీకి కూడా ఫుడ్ బాగా అందరు వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తాయి, మా ఇంటికాడ నుంచి వస్తాయి. వాళ్ళు రాగానే మాకు ఫోన్ చేసి అన్న ఇంట్లో బిర్యానీ కావాలన్న అంటారు, మన ఇంట్లో బిర్యానీ అట్లా చేస్తూ ఉంటారు కదా, ఫ్రైడ్ రైస్లో ఇంట్లో కామన్గా తెప్పిస్తూ ఉంటాం. శరత్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా అందరూ ఒకేసారి కూర్చుని భోజనం చేస్తాం. శరత్ కుమార్ గారు కూడా వెరీ యాక్టివ్ పర్సన్, అసలు ఆయనలో కూడా చాలా ఎనర్జీ ఉంటుంది, సూపర్ ఎనర్జెటిక్ గా కనిపిస్తూ ఉంటారు. అండ్ శ్యామ్ గారు, ఇప్పుడు నా వైఫ్ క్యారెక్టర్ వచ్చి సంగీత. సంగీత గారు మీకు కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పని అయితే పెళ్ళ ఊరు వెళ్తే ఇవన్నీ ఉన్నాయి. అలా బ్యూటిఫుల్, అందరూ ఒక చక్కటి ఒక ఫ్యామిలీ లాగానే ఉంది. మేము మొన్న అనుకున్నాం అందరం కలిసి ఈ సినిమా అప్పుడే అయిపోతుంది, ఇంత ఎంజాయ్ చేసాం సరదాగా, ఒక ఫ్యామిలీ లాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం. షెడ్యూల్ చివరికి అందరూ కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకోవడం, అలా సరదా జరిగింది. చూద్దాం, ఈ పండగకి సంక్రాంతి రిలీజ్ అవ్వబోతుంది సినిమా, డెఫినెట్గా భారీ రేంజ్లో. ఇంకా దిల్ రాజు గారు ఇంక ఆయన గురించి చెప్పేది ఏముంది, ఇంకా ఇట్స్ మ్యూజిక్ తమను ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అలాగే రష్మిక మందన, తను రష్మిక గురించి ఒక వర్డ్లో చెప్పాలి, షీస్ అంటే తను కూడా ఏంటంటే వర్కహాలిక్, చక్కగా పొద్దున తనకి అంటే కొంతమంది హీరోయిన్స్ చూస్తుంటే కొంచెం ఆ బంధం అటు ఉంటుంది, అటు ఏమి అందరిలో కలిసిపోతుంది, రాగానే అందరిని మాట్లాడుతూనే ఉంటుంది, కలిసిపోతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది, సరదా ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, అంటే చక్కగా బిహేవియర్ కానీ తను నేను హీరోయిన్ని నాకు ఇది అట్లా ఏముండదు, అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటుంది నీట్గా. షీఈస్ వెరీ గుడ్. ఇంకా టాలెంట్ అనేది పెద్ద హీరోయిన్లు ఎవరంటే టాలెంట్ లేకుండా ఏమి ఉండదు, అందరూ టాలెంట్, ఆర్టిస్టులు అందరూ టాలెంట్ గురించి మనం చెప్పక్కర్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఇది అనమాట. సో అఫ్ కోర్స్ జయసుధ గారి ఆ ఎమోషన్స్ మేము చూడాలనుకుంటున్నాము. అండ్ ఎమోషన్ జయసుధ గారు చూడండి, మీ సినిమా చూస్తే తెలుస్తుంది అసలు ఎలా ఉంటుంది జయసుధ గారు పర్ఫార్మెన్స్. ఏడిపించేస్తారు సినిమా, మా ఇద్దరు సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా భయంకర బ్యూటిఫుల్ సీన్. అమ్మ ఒళ్ళో పడుకుని చేసి అంటే మేము అంతే ఆ ఎమోషన్స్ అంత ఇదిగా వెళ్తూ ఉంటుంది అనమాట అది. సూపర్. సో షూటింగ్ అయిపోయి ఎన్ని రోజులు అయినా కూడా మీకు ఆ డైలాగ్స్తో కూడా గుర్తుంది అంటే డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది మీ పాత్ర అండ్ మిగతా పాత్రలు అందరూ ఆల్మోస్ట్ అంటే స్క్రీన్ షేరింగ్ ఎక్కువ మేమంతా, నేను విజయ్ అండ్ కిక్షామ్, జయసుధ గారు, శరత్ కుమార్ గారు, ఈ ఫ్యామిలీ ఇదంతా ఎక్కువ చాలా ఉంటుంది స్క్రీన్. సో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. నేను తమిళ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను, హ్యాపీ నాకు విజయ్తో చేసినందుకు చాలా హ్యాపీ.
సో మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ విజయ్తో చేసినందుకు ఫస్ట్ సినిమా అండ్ విజయవంతంగా అది నిలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ అక్కడ ఇక్కడ కూడా ఆ విజయం అందరికీ చేరాలని కోరుకుంటున్నాను. తదాస్తు. అండ్ ఆడియన్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి. డెఫినెట్గా ఈ వారసుడు సినిమా సంక్రాంతి రిలీజ్ అవబోతుంది. డెఫినెట్గా ఇది 100% ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్. ఫ్యామిలీస్ అందరూ చక్కగా హ్యాపీగా వచ్చి చూసే సినిమా అవుతుందని మేము అందరం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.